జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలి. విబిజి రామ్జీ పథక చట్టాన్ని రద్దు చేయాలి. విబిజి రామ్జీ పథక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 2005లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి అంటే పేదల ఉపాధికి చాలా ఉపయోగపడింది. వలసలు తగ్గాయి. అలాగే వేలాది మంది యువకులకు ఉపాధి కూడా లభించింది. అయితే ఈ చట్టంలో 15 రోజులు అంటే పని కల్పించాలని అప్లికేషన్ పెట్టుకుంటే 15 రోజుల్లో పని కల్పించాలి, లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అలాగే లింగ వివక్ష అనేది లేకుండా స్త్రీలకి పురుషులకి కూడా సమాన వేతనం అనేది ఈ చట్టంలో ఉంది. అంతేకాకుండా ఈ చట్టంలో వర్క్ సైట్ ఫెసిలిటీస్ అంటే పని చేసే దగ్గర నీడ ప్రాంతాన్ని టెంట్ వేయాలి. అలాగే తాగునీరు సరఫరా చేయాలి. అలాగే వాళ్ళకి ఏదైనా గాయాలైతే ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స బాక్స్ కూడా ఆ వర్క్ సైట్ లో ఉండాలి. ఇలా చట్టంలో ఉంది. అంతేకాకుండా కనీస వేతన చట్టం 1948 ప్రకారం సెక్షన్ 3 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కూలీ ప్రకారం వీళ్ళకి కూలీ ఇవ్వాలి. అలాగే పని చేసిన కూలీ 15 రోజుల్లోపు ఇవ్వాలి. 15 రోజుల్లో ఇవ్వకపోతే కూలీ చెల్లింపుల చట్టం 1936 ప్రకారం వాళ్ళకి మళ్ళీ నష్టపరిహారం అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఈ చట్టంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే 1000 రూపాయలు జరిమానా వరకు కూడా ఈ చట్టంలో ఉంది. అయితే ఇలాంటి అద్భుత చట్టాన్ని రద్దు చేసి బీబీ రామ్జీ వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే పెత్తందారీ వ్యవస్థను ప్రోత్సహించేలా ఉంది ఈ చట్టం. పేదల్ని అణగదొక్కే విధంగా ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో 60 రోజులు పని కల్పించరు. వ్యవసాయ పనులు ఉంటాయనే షాకుతో 60 రోజులు పని రద్దు చేసే విధానం ఉంటుంది. అంతేకాకుండా 12 గంటలు అంటే ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 2 పూటల కూలీలు పని చేయవలసిన ఆవశ్యకత ఈ చట్టంలో ఉంది. అంతేకాకుండా ఇది వరకు పాత చట్టంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక చట్టంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులైతే రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు కేటాయించేవారు. ఇప్పుడు కొత్త చట్టంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాలా అని చెప్పేసి ఈ చట్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చట్ట ప్రకారం సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలు కేటాయించే విధానం ఉందా అని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా 120 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు. ఇది పచ్చి మోసం. అంతేకాకుండా నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటున్నారు. ఇది అంతకన్నా దగ. కాబట్టి ఈ పేదల చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచి ఈ పెత్తందారీ వ్యవస్థను ప్రోత్సహించేలాగా ఈ చట్టం తీసుకొచ్చారు. వెంటనే వికసిత్ రామ్జీ జీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 17న వికసిత్ భారత్ జీ రామ్జీ అనే కొత్త చట్టం తీసుకొచ్చింది. పథకాన్ని పాత ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ ఇది ఎంత దుర్మార్గమైన పద్ధతిలో తీసుకొచ్చింది అంటే డిసెంబర్ 17న 6 గంటలకి సాయంత్రం ప్రపోజ్ చేసి 18 తెల్లవారుజామున 1 గంటన్నర కల్లా దీని మీద పెద్దగా చర్చ లేకుండానే ముగించేసి దీన్ని పాస్ చేశారు లోక్సభలో. దీనికి కూటమి ప్రభుత్వం కేంద్రంలో సహాయపడే మిగిలిన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏమాత్రం చర్చ లేకుండానే మద్దతు తెలియజేశాయి. ప్రతిపక్షాలు తమ వ్యతిరేకతను తెలియజేసినప్పటికీ కూడా చర్చకు అవకాశం లేకుండా మౌఖిక ఓటు ద్వారా దీన్ని అన్యాయంగా పాస్ చేశారు. అంటే ఇది 12 కోట్ల మంది పైగా పేద ప్రజలకు ఉపయోగపడే పాత చట్టాన్ని రద్దు చేసి ఇలాంటి కొత్త చట్టం తీసుకొచ్చేటప్పుడు జరగాల్సిన చర్చ, వేతనదారుల సంఘాలతో జరగాల్సిన సంప్రదింపులు ఏమీ లేకుండానే ఏకపక్షంగా అప్రజాస్వామికంగా దీన్ని చట్టసభల్లో తీసుకొచ్చేశారు. ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది పేద బలహీన వర్గాలంటే ఎంత లోకువో మన ప్రభుత్వాలకి, 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతం చేసుకుని దాన్ని అమలు పెంచుకోవాల్సిన పరిస్థితిలో ఉండగా ఈ కొత్త చట్టాన్ని హక్కు కింద తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.
దీంట్లో చెప్పేవన్నీ అబద్ధాలు. 125 రోజులు చట్టబద్ధత లేదు అంటున్నారు, కానీ రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతంగా ఒక హక్కుగా అమలు చేయించాలని వేతనదారుల తరపున మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మహాత్మా గాంధీ ఉపాధి కూలి అనేది మరి చాలా ప్రమాదకరంగా మార్చేసిన కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి యొక్క క్యాబినెట్లో ప్రతి పేదవాడు కూలి పని చేసుకోలేకపోతున్న పరిస్థితుల్లో ఆయన దీన్ని అమలు చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100 రోజులు కూలి కల్పించలేని ప్రభుత్వం 125 రోజులు మేము కూలి కల్పిస్తామని ఎలా చెప్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే పేద ప్రజలను మోసం చేయడానికే ఈ చట్టాన్ని మార్చారు, లేక తీసేయచ్చు కూడా. మనం అందరూ కూడా ఇవాళ రోడ్డు ఎక్కడికి ప్రధాన కారణం ఏంటంటే అబద్ధాల కోరు ప్రభుత్వాన్ని గద్దె దించాలి. దీని గురించి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంది. మేము ప్రజల పక్షం నిలబడుతున్నాం. వచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కూలీ 400 చేసి ఇస్తామని ఆయన వాగ్దానం చేశారు. 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. పాత చట్టాన్ని మేము అమలు చేస్తామని, అలాగే కూలీ 400 రూపాయలు కూడా ప్రతి కూలీకి అందజేయడానికి కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని మీ అందరికి హామీ ఇస్తూ ఈ మాటలు